ఈసారి అయితే లోకేష్ గారు రావచ్చు అనుకోండి. లోకేష్ గారు అంటే ఎందుకని? ఎందుకనంటే చుట్టుపక్కల బాగా చేస్తున్నాడు, చూస్తున్నాడు. క్రితంసారి ఓడిపోయిన దానికి ఈసారి చేయొచ్చు అనుకోండి. ఇది వైఎస్ఆర్ అంటే దేనికని? దేనికని అభివృద్ధి బాగానే చేశారు కదా. ఇది అంటే ఎలాంటి అభివృద్ధి చేశారంటారు? అభివృద్ధి రాస్తా అంటే ఈ రోడ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లేదు. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వేసారు. టీడీపీ గవర్నమెంట్ వేయలేదు. అది ఒక బోరింగ్ కూడా వేయలేడు జగన్. డబ్బులు వేస్తాడు అంతే, అప్పులు చేసేసి ఇంకా 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 మన తాకట్టు పెట్టడమే మంగళగిరి కూడా, అంతే ఏమి లేదు. చాలా మంది సంక్షేమ పథకాలు ఇచ్చారు, అమ్మఒడి, ఇళ్ల స్థలాలు ఇవన్నీ ఇచ్చారు. అవి ఇచ్చి అవన్నీ ఉట్టి మాటలే. పక్కా టీడీపీ పైనే వస్తుంది, ఇక్కడేది పైనే వస్తుంది. మారుతుంది ఈసారి టీడీపీ పక్కా. దాదాపు సమానంగా ఉంది, కానీ ఒక అడుగు కొంచెం తేడాలు వచ్చినాయి. లోకేష్ బాబు కొంచెం అన్నట్టుంది. హాయ్, హలో, వెల్కమ్ టు ఆర్ తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన ఆర్ తెలుగు ఛానల్ నుంచి మంగళగిరి అయితే వచ్చేసాం. మీరు చూడొచ్చు ఇక్కడ రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి. ఇక్కడ ప్రెసెంట్ మనం చూసినట్లయితే లోకేష్ గారు అంటే లాస్ట్ ఎలక్షన్స్కి ఆయన పోటీ చేసి ఇక్కడ ఓటమి చెందడం జరిగింది. మళ్ళీ తిరిగి ఇక్కడ పోటీ చేస్తున్నారు నారా లోకేష్ గారు. అండ్ వైసీపీ నుంచి మురుగడ లావణ్య గారు అయితే ఇక్కడ కొత్త నూతన అభ్యర్థి అనమాట. ఎమ్మెల్యే టికెట్ వచ్చింది ఆవిడకి, నూతన అభ్యర్థి ఆవిడ కూడా ఇక్కడ పోటీ చేస్తున్నారు అనమాట. ఇక్కడైతే ఎక్కడ చూసినా మేము వచ్చాము పొద్దున్నే, వచ్చిన కాడి నుంచి కూడా చాలా అంగరంగ వైభవంగా గంభీరంగా అయితే ఈ యొక్క ఏదైతే పార్టీకి సంబంధించినవి ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అవి చేస్తున్నారు గట్టిగా. ఇప్పుడు మనం చూడొచ్చు అయితే ఎంతవరకు ప్రజలు ఇక్కడ మద్దతు చూపిస్తారు. నారా లోకేష్ అంటే ఓటమి చెందిన నారా లోకేష్ గారికి ప్రజలు తిరిగి మద్దతు చూపిస్తారా, లేదు వైసీపీ నుండి వస్తున్న నూతన అభ్యర్థి మురుగుడు లావణ్య గారికి ఇక్కడ మద్దతు చూపిస్తారా అనేది ఈరోజు మనం ఆర్ తెలుగు సమక్షంలో ప్రజానాడి అనే భాగంలో ఈరోజు మనం తెలుసుకుందాం. జనాల దగ్గరికి వెళ్ళి మనం ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ అని చెప్పి మనం ఈరోజు అడుగుదాం. అన్న నమస్తే అన్న, మీ పేరు? నా పేరు భానుప్రకాష్ అండి. భానుప్రకాష్ గారు, ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీ నుంచి అయితే పోరు అయితే ఉంది. నారా లోకేష్ గారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి మురుగడ లావణ్య గారు అయితే ఉంది. ఈసారి ఎవరికి ప్రజలు మద్దతు చూపిస్తారంటారు? ఈసారి అయితే లోకేష్ గారు రావచ్చు అనుకోండి. లోకేష్ గారు అంటే ఎందుకని? ఎందుకనంటే చుట్టుపక్కల బాగా చేస్తున్నాడు, చూస్తున్నాడు. క్రితంసారి ఓడిపోయిన దానికి ఈసారి చేయొచ్చు అనుకోండి. అంటే ఓడిపోయిన దానికి మళ్ళీ ప్రజలు మద్దతు చూపిస్తారంటారా? చూపిస్తారండి, నిలబడ్డాడు కాబట్టి చూపించవచ్చు అనుకోవడం. అంటే ఇప్పుడు మరి పైన అంటే ఇప్పుడు గట్టిగా ఉంది కదా వైసీపీ అనేది, మరి దాన్ని బట్టి చాలా మంది ఇవిడికి కూడా రావచ్చు అంటున్నారు. పోటాపోటీ ఉందంటున్నారు. పోటాపోటీ అంటే టఫ్ అయితే ఉండదండి, వన్ సైడ్ ఉండొచ్చు మాక్సిమం. ఎందుకంటే పాత అతను కూడా బాగానే చేశాడు. అతను మార్చడం అనేది ఎందుకో తెలియదు. అంటే ఆర్కే అంటే వైసీపీ నుంచి ఆయన చేసినట్టున్నారు కదా. వైసీపీ నుండి ఆయన బాగానే చేశారు. మరి తప్పించి ఇప్పుడు మురుగడ లావణ్య గారికి అయితే అంత మెజారిటీ ఉండకపోవచ్చు, లోకేష్ గారికి ఉండొచ్చు. అంటే ఈవిడ కూడా బాగానే చేస్తానంటున్నారు కదా. చేస్తా అన్నారు, ఒకసారి చూద్దాం లోకేష్ గారిని. ఎందుకంటే మాజీ సీఎం కొడుకు కాబట్టి ఒకసారి చూద్దాం అని చెప్పి అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ నుంచి లోకేష్ గారు, వైసీపీ నుంచి మురుగడ లావణ్య గారు అయితే ఉన్నారు. ప్రజలు ఈసారి దేనికి మద్దతు చూపిస్తారంటారు? ఇది వైఎస్ఆర్ అంటే దేనికని? అభివృద్ధి బాగానే చేశారు కదా. ఇది అంటే ఎలాంటి అభివృద్ధి చేశారంటారు? అభివృద్ధి రాస్తా అంటే ఈ రోడ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లేదు. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వేసారు. టీడీపీ గవర్నమెంట్ వేయలేదు. అది అంటే మంగళగిరికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం బాగానే అభివృద్ధి చేసింది అంటారు. పర్లేదు. ఇది అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు వస్తే బాగుంటది, ఆయన కూడా బాగానే చేస్తానంటున్నారు చాలా మంది. చేశారంటే ఏం చేస్తారు? ఆయన చేస్తానంటున్నాడు. ఎక్కడ ఉన్నారు? ఆయనే చూసుకుంటారు, సరిపోతుంది. మరి ఆయన చేయాలి కదా. మరి అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎందుకు చేయాలా? ఈ రోడ్ పగలు కొట్టారు, చేయలేదు కదా అది అప్పుడు. అది అంటే దాన్ని బట్టి అయితే ఈసారి మళ్ళీ మరుగడ లావణ్య గారికి అయితే వస్తుంది చెప్పలేవు. మరి ఎవరికి ఉండదు, పోటీ ఉంటది అంటారా, వన్ సైడ్ అయిపోతుంది? పోటీ ఉంది కదా. అది చూడాలి మరి ఎట్లా ఎవరు వస్తారు అంటే. మరి నా లోకేష్ గారు అసలు నాకు కాంపిటీషనే కాదు, ఆవిడే నేను వచ్చేస్తాను అంటున్నారు. ఎవడైనా అదే అనుకుంటా. చెప్పుకోవడానికి ఏముంది, 100 మంది చెప్పుకోవచ్చు నేనే గొప్పవాడని. వచ్చిన తర్వాత కదా వచ్చేది ఇది. అది
ఈసారి మళ్ళీ అయితే టర్నింగ్ పాయింట్ ఉండొచ్చు అంటారు ఇటో గట్టు. చెప్పలేవు. ఇప్పుడు మంగళగిరికి సంబంధించి ఇప్పుడు టీడీపీ నుంచి లోకేష్ గారు, వైసీపీ నుంచి మురుగడ లావణ్య గారు అయితే పార్టీ ఇప్పుడు అదే పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు? ప్రజలు దేనికి మద్దతు చూపిస్తారు? ఈసారి టీడీపీ పక్క, ఇంకా తిరగలేదు. దేనికి టీడీపీ? టీడీపీ అంటే ప్రభుత్వం మారాలా. జగన్ ఏం చేశాడు? అభివృద్ధి ఏమి లేదు, రోడ్లు లేవు, ఏమి లేదు. ఏదో డబ్బులు వేస్తాడు జనానికి అంతే, అంత తప్ప ఏమి లేదు. ఒక బోరింగ్ కూడా వేయలేడు జగన్, డబ్బులు వేస్తాడు అంతే. అప్పులు చేసేసి ఇంకా 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 మన తాకట్టు పెట్టడమే మంగళగిరిని కూడా, అంతే ఏమి లేదు. చాలా మంది సంక్షేమ పథకాలు ఇచ్చారు, అమ్మఒడి, ఇళ్ల స్థలాలు ఇవన్నీ ఇచ్చారు. అవి ఇచ్చా అవన్నీ ఉట్టి మాటలే. పక్కా టీడీపీ పైన వస్తుంది, ఇక్కడేది పైన వస్తుంది. మారుతుంది ఈసారి టీడీపీ పక్కా, గుర్తుపెట్టు. అంటే సంక్షేమ పథకాలు అన్ని బాగానే ఉన్నాయి అంటున్నారు చాలా మంది. ఏం పథకాలు నాకు వస్తున్నాయి? రావట్లేదు కదా నాకు. ఎవరికో వస్తున్నాయి, అందరికి వస్తున్నాయా? రావు కదా, ఎవరికో వచ్చే వాళ్ళకి వస్తాయి అంతే. అవి ఏమి లేదు. ఈసారి మళ్ళీ మంగళగిరిలో అయితే నారా లోకేష్ గారు గెలుస్తుంది ఈసారి. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ నుంచి లోకేష్ గారు, వైసీపీ నుంచి మురుగడ లావణ్య గారు అయితే పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలు దేని వైపు మద్దతు చూపిస్తారు ఈసారి? దాదాపు సమానంగా ఉంది, కానీ ఒక అడుగు కొంచెం తేడాలు వచ్చినాయి. ఒక్క లోకేష్ బాబు కొంచెం అన్నట్టుంది. అంటే లోకేష్ కి ఎక్కువ ఇక్కడ ఉందంటారా? దాదాపు కొంచెం గొప్ప ఉంది. అది అంటే మద్దతు ఎక్కువగా లోకేష్ వైపు ఉందంటారు దాదాపు. అది అంటే ఈసారి మళ్ళీ వచ్చేస్తుంది అంటారా లోకేష్ ప్రభుత్వం? లోకేష్ గారు ప్రభుత్వం రాదు, కానీ లోకేష్ గారు మాత్రం వచ్చేస్తాడు. ఇంకా అది ఖాయం. మంగళగిరిలో అయితే లోకేష్ గారు అయితే వచ్చేస్తారు. ఇంకా ఆయన వస్తాడు, ఆయన తిరిగి. అంటే చాలా మంది ఇప్పుడు ఈవిడ కూడా బాగానే చేస్తున్నారు, పైగా ఆర్కే సపోర్ట్ ఉందంటున్నారు చాలా మంది. ఆర్కే సపోర్ట్ అయినా కాకపోయినా కానీ వాళ్ళ బలం చాలా పెచ్చు. మురుగుడు వాళ్ళది చాలా పెచ్చండి. అది మనం అటు చెప్పలేము, ఇటు చెప్పలేము. అది సంగతి. దాన్ని బట్టి అయితే ఈసారి పోటీ ఉందంటారు, కానీ మాక్సిమం లోకేష్ గారికి బాగుంటది అంటారు. ఇప్పుడు చేనేత కుటుంబాలు సగం అయినా దాదాపు ఈయనమ్మటే ఉంటాయి. అది లోకేష్ గారి వైపు, లోకేష్ గారు వైపు ఉండదు, వైసీపీ వైపు ఉంటాయి. వైసీపీ ఉంటాయి. అంటే ఎందుకని? సంక్షేమ పథకాల వల్ల అంటారా? అంటే సంక్షేమం అనేది ఈ మామూలు జనానికి తెలిసేస్తేనేగా. వాళ్ళు ఏమంటారు? మా డబ్బులు తీసుకెళ్ళి రుచి వాళ్ళకి ఇస్తారు అంటే అది అట్ట ఎవడైనా బతకాలి పేదవాడు. అవును. అది దాన్ని బట్టి అయితే ఈసారి అయితే ఎక్కువ మద్దతు అయితే ఈయనకు ఉందంటారు లోకేష్ గారికి. సానుభూతి ఉంది, కానీ అయినా నమ్మకం తక్కువ. వాళ్ళకి నోరు కుదరదు. దళితులు తిడితే ఒప్పుకుంటారు. అయింది అంత పెద్ద మనిషి దళిత నా కొడుకులు ఎవడు పుడతాడు రా ఈ కులంలో అన్నాడు. ఎందుకు ఒప్పుకుంటారు?